ఆర్యవైశ్యులను ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ టీజీ వెంకటేష్ను విమర్శించిన పంచ్ ప్రభాకర్ రెడ్డిపై స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో స్థానిక ఆర్యవైశ్య సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పిలుపు ప్రకారం శుక్రవారం పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆర్యవైశ్య జాతిని ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ టీజీ వెంకటేష్ను విమర్శించిన పంచ్ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టారు. ఆర్యవైశ్య ప్రముఖులు పెంటల వెంకట్రావు, జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు చుండూరు ఉమా, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు కొప్పురావురి హరికిషోర్, వాసవి యూత్ నాలం రజనీకుమార్, పెంటల సుబ్బారావు, అనంత్, గోనుగుంట్ల శ్రీనివాస్, చక్కా కేశవ, శ్రీధర్, పెంటల చంద్రశేఖర్, పట్టణ ఆర్యవైశ్య సంఘ మహిళా సంఘం, యువజన సంఘం, వాసవి యూత్, ఆర్యవైశ్య యువత సభ్యులు భారీగా పాల్గొన్నారు. 1 టౌన్ సిఐ రాంబాబుకు ఫిర్యాదును అందించారు. భారత్ మాతాకి జై. ఈరోజు సభ్య సమాజంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న అనేక వర్గాలు మధ్య మత ఘర్షణలు తీసుకొచ్చే విధంగా పంచ్ ప్రభాకర్ అనే ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఈరోజు విదేశాల్లో ఉండి ఇక్కడ ఉన్న ఒక సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ ప్రత్యేకంగా ఆర్యవైశ్యుల్ని వానపాముకు తక్కువ, పసిరుపాముకు ఎక్కువ అని చెప్పి ఆయన విమర్శనాత్మకంగా ఆర్యవైశ్యులను ఉద్దేశించి మాట్లాడాడు. ఇది చాలా తప్పు. మీరు ఎక్కడో విదేశాల్లో ఉండి ఆర్యవైశ్యుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, అర్హత కూడా లేదు. ఆర్యవైశ్యులు అంటే ఈరోజు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యుడు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యులు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక విధానంలో గాడిలో పెట్టిన అనేక ముఖ్యమంత్రుల దగ్గర ఉన్న వ్యక్తి కూడా ఆర్యవైశ్యుడు కొంజేటి రోసయ్య గారు. ఇటువంటి వ్యక్తులను సంబంధించి ఆర్యవైశ్యుల్ని నువ్వు కించపరచడం మాట్లాడతావు అనేది చాలా తప్పైన విషయం. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇండియాకు వచ్చి మాట్లాడు. నిజంగా నువ్వు మీ తల్లిదండ్రులు కనుక నువ్వు పుట్టుంటే కనుక నువ్వు వచ్చే మాట్లాడే మాటలు ఈ యొక్క ఇండియాకు వచ్చి మాట్లాడాలని చెప్పి పంచ్ ప్రభాకర్ రెడ్డికి మీకు ఈ యొక్క వేదిక ద్వారా నీకు మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మాకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ధార్మిక సంస్థలకు కానీ అనేక కార్యక్రమాలకి నేను ఉన్నాను ముందుకంటూ అని చెప్పి మా యొక్క రాష్ట్రానికి సంబంధించి ఆర్యవైశ్యులకు పెద్ద అయిన శ్రీ టీజీ వెంకటేష్ గారిని ప్రత్యేకంగా ఆయన కుటుంబం గురించి కూడా విమర్శించాడు. అది కూడా తప్పని చెప్పి మేము చెబుతున్నాము. ఏదైనా సరే పంచ్ ప్రభాకర్ గారు, మీరు కనుక ఏదైనా ఈ యొక్క మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకొని మా జాతికి క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి తుక్కు కొట్టినట్టు కొడతామని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తాం. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టీజీ వెంకటేష్ గారు మా ఆర్యవైశ్య సంఘం చైర్మన్ వారిని, వారి కుటుంబ సభ్యుల్ని, అంతేకాకుండా ఆర్యవైశ్య సోదరుల్ని విమర్శించారు. పంచ్ ప్రభాకర్ గారని ఆయన ఒక వైసీపీ నీడలో ఉంటూ అందరినీ విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పంచ్ ప్రభాకర్ గారు. ఆర్యవైశ్యులు అంటే అంత చేతకంతనం కాదు. ఇప్పుడు దాకా అదే వైసీపీలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆర్యవైశ్యుల గురించి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తూ మేము ఉన్నామని చెప్పి ప్రతి కార్తీక మాసంలో 10,000 మందికి 20,000 మందికి భోజనాలు పెడతాం కాదండి. ఈరోజు మీరందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. ఆర్యవైశ్య సోదరులని ఈ విధంగా విమర్శించినప్పుడు మీరు ఒక మంత్రిగా నిర్వహించారు, ఒక ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు మీ స్పందన ఎక్కడా కూడా లేదు. దయచేసి మీరు ఆర్యవైశ్యులు అయితే మీరు కూడా స్పందించి మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అటువంటి పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళని మీకు పార్టీలోంచి బయటికి పంపించడం కానీ, లేదా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంలో కానీ, ఆర్యవైశ్య సోదరుల గురించి ఆలోచించే విషయంలో మీ అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జై వాసవి.